వరంగల్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున అంతర్జాతీయ దొంగల ముఠాను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించిన వివరాలు డీసీపీ భారీ మీడియా సమావేశంలో వివరించారు. నిందితులు వరికుప్పల దశరథ, దుర్గం సందాస్, మహమ్మద్ జాబీర్, కౌశెట్టి, రాకేష్ అనే నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలని దురుద్దేశంతో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో పెద్ద వాహనాలు అమ్ముకుంటున్న యజమానుల నుండి వాహనాలు కొని వాటికి సంబంధించిన ఫైనాన్స్, ఈఎంఐ కడతామని నమ్మించి మోసపూరితంగా వాహనాలను ఇతర ప్రాంతాలకు స్క్రాప్కు బొంబాయిలోని కొంతమంది వ్యక్తుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుండి 16 కేసులలో జైలుకు సైతం వెళ్ళగా తిరిగి మరల బయటకు వచ్చి పద్ధతి మార్చుకోకుండా అదేవిధంగా నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు 4,30,00,000 విలువ చేసే వాహనాలను అమ్మారని విలేకరుల సమావేశంలో డీసీపీ భారీ వెల్లడించారు. జేసీబీలు, చైన్ మషీన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళు అరెస్ట్ అయినారు. సిసిఎస్ హైదరాబాద్ 98 కేసెస్లో అరెస్ట్ అయినారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా, నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాడు చేస్తుంటే వాడికి ఒక 2 లక్షలు 3 లక్షలు వానికి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ విలువని బట్టి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి వానికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు. మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు. నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి గాయబైపోతాడు. గాయబయ్యి ఈ మూట బాంబే ఇలా కాంటాక్ట్ బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది, అది మేము ఐడెంటిఫై చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి. 3 వెహికల్స్ విదేశాలకు పోయింది. నెదర్లాండ్, కంబోడియా, సౌత్ ఆఫ్రికా. మన దగ్గర ఉన్న జేసీపీ కీసరకు ఉన్న జేసీబీ 2 జేసీబీలు సౌత్ ఆఫ్రికా పోయింది. అక్కడ బై బోట్ బై షిప్, ఎందుకంటే ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొనేటోళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. మొహమ్మద్ జాబీర్ అనేది స్క్రాప్ బిజినెస్ హైదరాబాద్. కొత్త లారీలు, కార్లు తీసుకోపోయి అక్కడ చెప్తే వాడు దానికి స్క్రాప్ చేసి పారేస్తాడు. బయట 6 monthsలో 21 అఫెన్సెస్ చేసి 21 అఫెన్సెస్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట సేమ్ మోడల్స్ ఆపరండి. గతంలో కూడా సేమ్ పద్ధతిలో చేసిండు, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర 5 ఇన్నోవా క్రిస్టా కార్, ఒకటి స్విఫ్ట్ డిజైర్, 1, 2, 3, 4 టోటల్ 5 వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత అనంతపూర్లో మనం సీజ్ చేసినాం, ఒక టిప్పర్ ఉన్నది. తర్వాత ఒక చైన్ మషిన్ ప్రోక్లైన్ 50 lakhs వర్త్, అది కూడా మనం సీజ్ చేసి అక్కడ తీసుకురావడం కష్టంగా ఉన్నది. అది అందుకే అక్కడ పెట్టడం జరిగింది. అది కూడా కేసులు ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ నుంచి అప్రోచ్ అవుతున్నారు. మాకు కూడా మా ఏరియాలో ఇట్లా మోసాలు జరిగినాయని అక్కడ నుంచి కూడా పిటిషనర్స్ వస్తున్నాం. అది కూడా మేము మా కేసులో యాడ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇచ్చి ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళకు కూడా మేము మాట్లాడి వాళ్ళకు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తున్నాం.